ఇప్పటికీ మా మిస్సెస్ చనిపోయి 4 years అవుతుంది. కానీ బిడ్డల కోసం బ్రతుకుతున్నాను. బిడ్డల కోసం బ్రతుకుతున్నాను నేను. భగవంతుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. తల్లిని తీసుకెళ్ళిపోయాడు. బిడ్డల్ని మనం బాగా చదివించి తీర్చిదిద్దాలనుకున్నాను. డిగ్రీ దాకా చదివించుకున్నాను. కష్టపడి ఇంక బిడ్డలకి ఒక మంచిగా చేసుకోవాలి. ఈ టైంలో మా మిస్సెస్ ఉంటే నాకు ఇంకా బాగా ఆదరణ బాగుంటుంది. అలాగా ఎవరు బాధపడకూడదు. ఎవ్వరి కానీ నాలాగా కష్టపడకూడదు, నాలాగా బాధపడకూడదు. భార్య ఉన్నప్పుడు ఉన్న ఇది లేనప్పుడు ఎంత బాధ, ఎంత నరకం, ఎంత భగవంతుడిగా తీర్చలేరు. కానీ ఎప్పుడు నేను ముందు ధైర్యంతోనే బిడ్డల కోసం బ్రతుకుతున్నాను. బిడ్డలకి ఒక మంచి దారి చూపించేస్తే మళ్ళీ మనం బ్రతికెట్టున్నా పర్వాలేదు. ఏదో అదే బిజినెస్ చేసుకోవడం, ఏదైనా అవకాశాలు వస్తే వెళ్దాం. కష్టపడి ఏదో ఇల్లు కట్టుకొని బిడ్డకి పెళ్లి చేయాలా, అదే మేడం నాకుండే. మా భార్యలైన లోటు తండ్రిగా నేను బిడ్డలకి చేసి చూపించాలని నా కోరిక మేడం. తప్పకుండా బాబా, ఎందుకంటే మీ బిడ్డలకి మీరున్నారు కానీ మీకు ఎవ్వరు లేరు. భార్య ఉంటే నాకు నా అంటే ఎవరు లేరు మేడం. ఉన్నా లేనట్టే మేడం. నాకు ఎవ్వరు లేరు. నేను నా బిడ్డలు తప్ప ఇంక మాకు ఎవ్వరు లేరు మేడం. ఉన్నారు అయినా వాళ్ళ లేదు. వాళ్ళు నా బిడ్డలకి నేను, నాకు నా బిడ్డలే మేడం. చాలా బాధేస్తుంది మేడం ఈ టైంలో తలుచుకుంటే. ఇప్పుడు మా మిస్సెస్ ఉంటే ఇంకా నాకు బాగా దేవుడు రాసినాడు రాస్తా అదే టైం. ప్రతి ఒక్కరికి ఇదే. ఫ్యామిలీగా భార్యాభర్తలు ఉన్నప్పుడు కలిసి మెలిసి బాగుండాలని కోరుకుంటాను. ఊహించింది జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు సార్ని కలవాలనుకున్నా, సార్ని కలిశాను. ఆయన ఆశీర్వాదం పొందాను. ఆయనతో కలిసి కూర్చొని కాఫీ తాగాను. దీనిపైగా నా ప్రయాణం ఎలాగుందో దేవుడే నిర్ణయిస్తాడు. అంత మంచి జరుగుతుంది బాబాయ్, ఎందుకంటే నువ్వు అసలు ఎటువంటి కల్మషం లేకుండా నీ లైఫ్ ని స్టార్ట్ చేసావు. దట్టు బిడ్డల కోసమే బ్రతుకుతున్నావు. కూరగాయలు అమ్మావు, పాలకు అమ్ముతున్నావు. ఇప్పటికి కూడా అందరూ సెలబ్రిటీ అయిపోతే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఇంకొంతమందిని సెలబ్రిటీస్ని కలుస్తూ లైఫ్ ని ముందుకెళ్ళాలనుకుంటారు. స్టిల్ నువ్వు వర్క్ వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తున్నావు, ఈవెంట్లు చెప్తున్నప్పుడు ఈవెంట్లకి ఎంత డబ్బులు ఇచ్చినా వెళ్ళి అక్కడ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు. స్టిల్ ఇప్పటికీ అక్కడ పార్క్లో డాన్సులు చేస్తూ ఉన్నావు ఫ్రీగా. ఎందుకంటే ఎక్కడైతే నీకు లైఫ్ వచ్చిందో ఆ ప్లేస్ మర్చిపోకూడదని నువ్వు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి పార్క్లో డాన్సులు చేస్తూ ఉన్నావు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నావు. ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. కాబట్టి నీ సంకల్పం చాలా మంచిగా ఉంది. కాబట్టి నీ బిడ్డల కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదంతా మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను బాబాయ్. థ్యాంక్ యూ. కానీ దీనికి నాకు ఇంతటి దాకా నాకు రప్పించి నాకు ఇంత పేరు తేవడానికి కారణం అభి మాస్టర్, ఆది గారు, నాగబాబు గారు, ముగ్గురికి చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మేడం. ఎందుకంటే మా దేవుడితో నన్ను కలిపించారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను శిరస్సు వంకి నేను నమస్కారం చేస్తున్నాను. చాలా సంతోషపడుతున్నాను. సూపర్ బాబాయ్, చాలా బాగా మాట్లాడుతున్నావు అండ్ చాలా హ్యాపీగా ఉన్నావు. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అవన్నీ జరగాలి. మా సుమన్ టీవీ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కాల్ చేస్తున్నాను, చాలా బాగా మాట్లాడుతావు నాతో. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది.